హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఏమొచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను అవిసెల పొడి తయారు చేయబోతున్నాను. మరి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా అవిసెల పొడికి కావాల్సిన పదార్థాలండి. నేను అవిసెలు తీసుకున్నాను 1 కప్పు, అలాగే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 స్పూను జీలకర్ర, మినపప్పు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు మనం ముందుగా ఈ అవిసెలు వేయించుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ అవిసెలను వేయించుకుందాం. కలుపుకుంటూ వేయించుకోండి, చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ వేయించాలి, ఎందుకంటే మాడిపోతాయి త్వరగా. చూస్తున్నారు కదా, వేగిపోతున్నాయి. ఈ విధంగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇవి చల్లగా అయ్యేలోపు మనము మరొక బాండి పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కొద్దిగంత ఆయిల్ వేసి బాండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం అందులో ఇది వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ ఎల్లిపాయలు వేసేసుకోండి. ఎల్లిపాయలు, కరివేపాకు కూడా. ఇందులోనే మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఇవి కూడా మొత్తం వేసుకొని వేయించుకోండి. చిన్న మంట పెట్టుకొని వేయించుకోండి. ఓకేనండి, ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి ఈ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా, ఇవి కూడా ఆల్రెడీ చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కారం, చింతపండు వేసుకోవాలండి. నేను ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయాను. కొద్దిగంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి, ఇందులోనే లాస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పొడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, అవిసె గింజల పొడి రెడీ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అవిసె గింజల పొడి ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, అవిసె గింజల పొడి మనం రోజు తినే పదార్థంలో 1 స్పూన్ వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే బీపీని తగ్గిస్తుంది, గ్యాస్ సమస్యలను, మధుమేహాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే మన శిరోజాలను కూడా కాపాడుతుంది. మనం రోజు తినే ఆహార పదార్థంలో ఈ అవిసె గింజల పొడి వేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, నేను అవిసె గింజల పొడి ఏ విధంగా తయారు చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.